అరుంధతి రా రా రా. వస్తున్నానని ఫోన్ అయినా చేయలేదు. అంటే అది చేతిలో బాక్స్ చూస్తుంటే వీడికేదో తెచ్చినట్టుంది. స్వీట్ చేశాను, కానీ వచ్చింది స్వీట్ ఇవ్వడానికి మాత్రమే కాదు. మరి కాబోయే వాడికి స్వయంగా తినిపించాలనా? అబ్బా పిన్ని, నువ్వాగు. ఏంటరుంధతి, ఏదైనా పనా? అవును, నాన్న పెళ్లి షాపింగ్కి నచ్చినవి కొనుక్కొని రమ్మన్నారు. ఆయన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఓ, అప్పుడే ఆయన అని పిలవడం కూడా స్టార్ట్ చేసేసావా? అంటే కాబోయే భర్తని పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణమంట, అందుకని. అబ్బో, చాలా తెలుసుకున్నావు. సూర్య, జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురా. అలాగే అక్క. సరే, వెళ్ళొస్తాను. సాయంత్రం వచ్చేదాకా దాచిపెట్టి మొత్తం మీ ఆయనకే పెడతానులే. అత్తయ్య, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. పద వెళ్దాం. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? సూర్య నీ సొంత తమ్ముడు కాకపోయినా నువ్వు సొంత అక్కలా అన్ని దగ్గరుండి చూసుకుంటుంటే మనసుకి చాలా సంతోషంగా ఉందమ్మా. సూర్య నాకు తోడబుట్టకపోయినా నాకు సొంత తమ్ముడే పిన్ని. సూర్యలాంటి మంచి వ్యక్తి నాకు తమ్ముడిగా దొరకడం నా అదృష్టం. నీలాంటి కూతురు దొరకడం నా అదృష్టం కూడా. త్వరగా వాళ్ళకి పెళ్ళైపోయి ఒక పిల్లాన్ని నా చేతిలో పెట్టేస్తే ఇక సంతోషంగా నా జీవితాన్ని గడిపేస్తాను. ఏంటి అత్తయ్య సంతోషంగా గడిపేస్తా అంటున్నారు? ఏంటి విషయం? ఏం లేదండి, అరుంధతికి సూర్యకి పెళ్లి జరిగిపోతే మనవడో మనవరాలో వస్తారని పిన్ని ఆశపడుతుంది. అలా ఎలా ఆశపడుతుంది? ముందు పెళ్ళైంది మనకు కదా. లెక్క ప్రకారం మనకే కదా ముందు పిల్లలు పుట్టాల్సింది. పుడతారండి, ముందు మనకే పుడతారు. త్వరలోనే ఒక అమ్మాయిని కని మీ కోరిక తీరుస్తానులేండి. ఏంటి అమ్మాయా? ఓ, నాకేం అక్కర్లేదు. నాకు అబ్బాయే కావాలి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమో అనుకున్నాను గానీ నీ టేస్ట్ చాలా బాగుంది అరుంధతి. నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్లోని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఏమైంది? ఏమో తెలీదండి. ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదండి. అంటే నీకు కారు గురించి పూర్తిగా తెలీదా? తెలీదు. ఓన్లీ డ్రైవింగా? పోనీ కార్ రిపేర్ చేయడం మీకొచ్చా? నాకు రాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, ఎలాగో ఊరి దగ్గరకు వచ్చాం కదా, వెళ్ళి మెకానిక్ని తీసుకురండి. అప్పుడు దాకా నువ్వు ఒక్కదానే ఉంటావా? ఉంటాను. ఏమవుతుంది? అది కాదు, నిన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. అదిగాక వాతావరణం కూడా బాగాలేదు కదా. ఏమవుతుంది? ఏం పర్వాలేదు. అరుంధతి, వర్షం పడుతుంది. అదిగో అటు క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామండి? అరుంధతి, వర్షం తగ్గేలా లేదు.
అరుంధతి, ఎంతసేపని ఇక్కడే ఉంటాం? లోపలికి వెళ్దాం పదా. లోపల ఎవరు లేరా? ఎవరూ లేరు, పొలాల్లోకి కాపలాకి వెళ్ళుంటారు. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమటే బయట దాటే చల్లి కొరుకుతుంటే చెల్లే ఒదుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. చలి ఈ దెబ్బతో అదే బలి. తాలి కట్టేవాడితో తప్పు చేసినా అది ఒప్పే అవుతుంది అరుంధతి. చల్లే కొరుకుతుంటే చెల్లే ఒరుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. పదా అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా. ఏంటండి మీరనేది? నా తమ్ముడు అప్పులు చేశాడా? నాకేం అర్థం కావడం లేదు. ఏంటమ్మా అర్థం కాంది? ఈ నోటు చూడు, 1,50,000 ఇచ్చాను. ఇదిగో ఇటు చూడు, 90,000 ఇచ్చాను. ఇదిగో నేను 80,000 ఇచ్చాను. పేపర్లన్నీ చూసుకో, అన్ని నీ తమ్ముడు పెట్టిన సంతకాలే. 1,25,000 తీసుకున్నాడు. చెప్పమ్మా, మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నువ్విస్తావా మీ తమ్ముడు ఇస్తాడా? మా డబ్బులు వెంటనే కట్టాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. బాబు ఆగండి, బాబు ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటమ్మా ఆగేది? నీ కొడుకు ఇంత ఎదవని తెలియక డబ్బులు ఇచ్చాం. అయ్యా, దయచేసి నా మాట వినండి. నిజంగా నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము నిన్నటి వరకు వాడు చాలా మంచోడనే అనుకున్నాం. కానీ నిన్నే తెలిసింది వాడి అసలు రూపమేంటో, వాడి అలవాట్లేంటో. వాడు పచ్చి తాగుబోతూ జూదగాడు. ఇప్పటి వరకు వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని మాకెవ్వరికీ తెలీదు. మీరు చెప్పేవన్నీ అసలు నిజాలేనా? ఊరుకోండమ్మా, ఒక తానులో ముక్కలాంటోళ్ళు మీరిద్దరు. మీకు ఒకరి గురించి ఒకరికి తెలియలేదంటే ఎలా నమ్మంటావు? మీ అందరికీ మా కృష్ణమ్మ ఎలాంటిదో తెలీదా? తన అలవాట్లు పద్ధతులు తెలియవా? తెలుసు కాబట్టే, కృష్ణమ్మ మీద మంచి అభిప్రాయం అభిమానం ఉండబట్టే వాడికి ఇన్ని డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఒక పైసా కూడా వదలం. ఇచ్చిన రూపాయి వసూలు చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడింట్లో లేడు గంగాధర్ గారు, బయటికి వెళ్ళాడు. వచ్చాక వాడిని అడిగి. ఏంటమ్మా అడిగేది? అతను సంతకాలు చేసిన పేపర్లే సాక్ష్యాలు, కనిపించట్లేదా?
ఏమయ్యా, ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు? వాడు ఎలాంటి వాడో మాకు అనవసరం. మీరేమన్నా మాకు చెప్పాపులు ఇచ్చారా? మమ్మల్ని అడుగుతున్నారు. అయినా ఇస్తే 100లో 1000 ఇవ్వాలి కానీ లక్షలు ఇస్తారా? ఏం చేయమంటావయ్యా? టెక్స్టైల్ వ్యాపారం అన్నాడు, బిజినెస్ అన్నాడు, బియ్యం వ్యాపారం అని ఎన్నో చెప్పాడు. నమ్మి ఇచ్చాం. మోసం చేస్తున్నాడని మాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది వినండి. నర్మోయ్, ఏంటమ్మా నెల తప్పుతానని తెలియదంటావా? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? నాన్న, ఛీ! నీ నోట్లో నుంచి ఇంకో మాట వచ్చినా ఊరుకోను. అసలు నిన్ను బావగారు ఆగండి. ఏంటమ్మా ఇదేం మాట్లాడుతుందో చూసావా? దీనికి అసలు బుద్ధి అనేదే లేదా? అన్నయ్య, ఇప్పుడు మనం అమ్మాయిని కొట్టి ఉపయోగం లేదు. ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచన? తన గురించి చాలా ఆలోచించాను మహావీర్. దీన్ని కూతురుగా కాదు, మన తల్లిగా చూసుకున్నాను. నా పరువుగా పెంచుకున్నాను. ఆఖరికి నా పరువుని ముళ్ళ మీద వేసిన చీరని చేసేసింది. ఎలాగో పెళ్ళవుతుంది కదా అని మనసులో ఉంది కదా బావగారు. అందుకే తొందరపడి ఉంటారు. త్వరలోనే పెళ్ళైపోతుంది కదా. అంటే ఏంటమ్మా? పెళ్ళవుతుంది అంటే తప్పు చేసేయొచ్చా? మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని వదిలేస్తారా? నడి రోడ్డు మీద మనల్ని కూర్చోబెట్టేస్తుందా? అన్నయ్య, తప్పు జరిగిపోయింది. ఆవేశపడితే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి చేస్తేనే పరిష్కారం అవుతుంది. కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియకముందే కృష్ణ తులసితో మాట్లాడి పెళ్లి వెంటనే జరిపించేద్దాం. చూడండి గంగాధర్ గారు, మీది డబ్బు సమస్య. అది తీర్చకుండా నేను ఆపను. కానీ దానికంటే ముందు నేను వెంటనే ఆపాల్సిన సమస్య ఒకటి ఉంది. నా తమ్ముడి విషయం తెలిసాక కూడా నేను దాన్ని ఆపకపోతే అది నా తమ్ముడి తప్పవదు. నా జీవితంలో నేను చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ అప్పులన్నీ తీర్చేస్తాను. నన్ను ముందు కైలాష్ గారింటికి వెళ్ళనివ్వండి. ఆయనకి నా తమ్ముడి గురించి చెప్పి క్షమాపణ అడిగి పెళ్లి వద్దని చెప్పేసి వస్తాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. కృష్ణమ్మ, ఆగు. ఒక్కసారి ఇలారా. కృష్ణమ్మ, నువ్వు ఈ పని చేయొద్దు. నా మాట విను. ఏ పని పిన్ని? అదే కైలాష్ గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి వద్దు అని చెప్పే పని. అదేంటి పిన్ని? నీకు తెలియదమ్మా, పెళ్ళైతే ఎలాంటి మగాడైనా మారుతాడు. పెళ్ళనేది మగాడి జీవితంలో ఒక బాధ్యతని, బరువుని తీసుకొస్తుంది. అలా పెళ్ళయ్యాక మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. సూర్య కూడా మారుతాడమ్మా. ఈ పెళ్లిని ఆపేస్తే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదమ్మా. పెళ్ళయ్యే వరకు తెలియనీకమ్మా. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? మన స్వార్థం కోసం ఓ ఆడపిల్ల గొంతు కొయ్యమంటావా? తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే పాపం. కుదరదు పిన్ని. నేను కైలాష్ గారికి నిజం చెప్పి తీరాలి. లేదంటే ఆ పాపం నన్ను నిలువున దహించేస్తుంది. నన్ను వెళ్ళనివ్వు పిన్ని. కృష్ణమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? పరిస్థితి అలాంటిదమ్మా. వాడికి ఎన్నో సంబంధాలు చూసాం, ఒక్కటి కూడా కుదరలేదు.
అది వాడి తలరాతో నా అదృష్టమో తెలీదు. ఇంత మంచి కోడలు మహాలక్ష్మిలా ఇంటికొస్తుంది. దాన్ని నువ్వు ఆపేస్తానంటే ఎలాగమ్మా? వద్దమ్మా, ఈ పెళ్ళాపకు. ఇది చెడిపోతే ఇక వాడికి జీవితంలో పెళ్ళవదమ్మా. అరుంధతి నీ కూతురే అయితే నువ్వీ మాట అనగలుగుతావా పిన్ని? మరి కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఆడపిల్లకి మాత్రం అన్యాయం చెయ్యాలని ఎలా అనుకుంటున్నావు పిన్ని? కృష్ణమ్మ, వాడు మారుతాడు. మారుతాడు అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? వాడింత చెడ్డవాడయ్యాడన్న విషయమే తెలుసుకోలేదానివి వాడి భవిష్యత్తుని ఎలా ఊహించగలవు? నీ ఊహలతో అంత మంచి అమ్మాయి జీవితానికి భరోసా ఎలా ఇవ్వగలవు? 20 ఏళ్ల నుంచి నాతో పాటే పెరిగినవాడు. నేనే వాణ్ణి తెలుసుకోలేకపోయాను. నా తమ్ముడే నా ప్రాణం అనుకున్నాను. చివరికి నా ఉసిరే తీసేశాడు పిన్నివాడు. కన్న తల్లిని నడిపించిన అక్కనే మోసం చేసి అడ్డదారులు తొక్కినవాడు. వాడు మారుతాడని గ్యారంటీ ఎలా ఇస్తావు పిన్ని? లేదు పిన్ని, నేను ఈ తప్పు చేయలేను. ఎలాగైనా ఈ పెళ్లి ఆపి తీరుతాను. కృష్ణమ్మ, కృష్ణమ్మ, నమ్మించి అప్పు తీసుకున్నాడు. వదిలేదే లేదు. వస్తుంది. మీ అందరితో వచ్చాక మాట్లాడతాను. దయచేసి కాసేపు ఆగండి. ఏంటండి ఇది? అయ్యగారు ఏంట్రా, ఏం జరిగింది? అయ్యా, చాలా దారుణం అయ్యా, చాలా మోసం అయ్యా. ఏ విషయం గురించిరా? అల్లుడు బాబు, అదే సూర్యబాబు, చాలా పెద్ద మోసగాడంట. ఏమిటంగా నువ్వు అంటున్నది? అవునయ్య గారు, అతను తాగుబోతంట, తిరిగిపోతంట, పేకాట్లవి ఆడతాడంట. ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడు కొండ మీదే ఉంటాడంట. ఊరంతా అప్పులు చేశాడంట. అప్పిచ్చిన వాళ్ళందరూ ఆ ఇంటి మీద పడి కృష్ణమ్మ గారితో గొడవ పడుతున్నారంట. ఆ వీధిలో మాట్లాడుకుంటే విన్నాను. ఊరుకోనే. ఇప్పుడేం చేయాలి మహావీర్? అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ సూర్యగాడు అంత నీచుడని తెలుసుకోలేకపోయాం. ఈ పెళ్లి వద్దు అని చెప్పడానికి వీలు లేకుండా ఇది పెళ్ళవకముందే తల్లయింది. నేను ఇన్నాళ్ళుగా కాపాడుకుంటున్న నా పరువునంతా మంట కలిపింది. అరుంధతి నెల తప్పిందా? సూర్య అరుంధతి ఒక్కటయ్యారా? ఈ పెళ్లి ఆపేయమని చెప్పాలనొస్తే ఇలా జరిగిందేంటి? ఇప్పుడేం చెయ్యాలి? దీన్ని ఏం చేసినా పాపం లేదు. నేనిప్పుడే వెళ్ళి వాణ్ణి నిలదీస్తాను. అన్నయ్య ఆగు, ఆగన్నయ్య. వద్దు మహావీర్, నన్ను ఆపొద్దు.
ఇంత భయంకరమైన విషయం తెలిసాక కైలాష్ గారి ఎదురుగా నేను నిలబడగలనా? నాన్న, వాడెలాంటి వాడని నాకు తెలియదు నాన్న. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. మీరు మాత్రం అలాంటి వాడి ఇంటికి వెళ్ళకండి ప్లీజ్. నోర్మోయ్, నువ్వు నాతో మాట్లాడకు. ఇంత ఆవేశపడుతున్న ఆయన్ని నేను ఆపగలనా? వాడి అంతు చూసే మళ్ళీ నేను ఈ ఇంటికి వచ్చేది. ఆగండి నాన్న. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అలా అనకండి నాన్న. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అరుంధతి, నువ్వు ఎప్పటికీ ఈ కృష్ణ తులసి కుటుంబాన్ని నమ్మొద్దు. నమ్మకమ్మా.